మీ పేరు? స్వాతి. ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఇచ్చే 6 పథకాలు ఉన్నాయి కదా, అందులో ఫ్రీ కరెంట్ మీకు వస్తుంది? వస్తుంది. అంటే ఇంత ముందుకు ఎంత వచ్చింది? మాకు 800 అట్లా వస్తుండే కరెంట్ బిల్లు, ఇప్పుడు 0 బిల్ వస్తుంది మాకు. సబ్సిడీ కింద గ్యాస్ సిలిండర్ వస్తుంది. 500 వస్తుంది. ప్రభుత్వం 1000 రూపాయలకు గ్యాస్ సిలిండర్ ఇచ్చేది, ఇప్పుడు రేవంత్ రెడ్డి 500కి ఇస్తున్నాయి. మంచిగా ఉంది. అదేవిధంగా మహిళలకు ఫ్రీ బస్ అనే ఒక పథకాన్ని తీసుకొచ్చారు, ఎలా? బాగానే ఉంది, మంచిగానే వెళ్తున్నాము, వస్తున్నాము, యూజ్ చేసుకుంటున్నాము. కానీ ఎక్కినప్పుడు కండక్టర్లు డ్రైవర్లు కొంచెం ర్యాష్గా మాట్లాడుతున్నారు. అంటే ఫ్రీగా వచ్చినందుకు అట్లా మాట్లాడుతున్నారు. ఇప్పుడు కొత్తగా సన్న బియ్యం పథకం తీసుకొచ్చారు కదా, ఎలా? మంచిగా ఉంది, బియ్యం మంచిగా ఉన్నాయి, కొంచెం నూకున్నా కూడా మంచిగా ఉన్నాయి బియ్యము. బాగా లేవు, మెత్తగా అవుతుంది. అట్లా ఏం లేదు, మంచిగా. ప్రభుత్వం దొడ్డు బియ్యం ఇచ్చింది కదా, దానికి దీనికి డిఫరెంట్? ఇవి వండుకొని తినగలుగుతున్నాము, అదే వండుకోలేకపోయే వాళ్ళం. అంటే సన్న బియ్యం తెచ్చి వండుతున్నాము. దొడ్డు బియ్యం లాగా పక్కన? లేదు వండుతున్నాము. రేవంత్ రెడ్డి గారి పరిపాలనకు కేసీఆర్ పరిపాలనకు ఎలా? ఇది బాగుంది పరిపాలన, రేవంత్ రెడ్డి పరిపాలన. ఇది మహిళలకు వచ్చేసి ఇందిరా మహిళా శక్తి ద్వారా బస్సులు ఇవ్వడము, మళ్ళీ పెట్రోల్ బంక్లలో ఇట్లా ఇది చేయడము, డ్వాక్రా మహిళలకి హెల్ప్ చేయడము, అదంతా మంచిగా ఉంది. రేవంత్ రెడ్డి గారిది బాగుంది. అలాగే ఇప్పుడు కేసీఆర్ గారు, కేటీఆర్ గారు ప్రతి క్షణం రేవంత్ రెడ్డి గారిని ఏదో ఒక విధంగా మాటలు మాట్లాడుతున్నారు. మంచి జరుగుతూ ఉంటే చూడలేరు కదా, ఓర్వలేరు కదా, అట్లనే మాట్లాడుతూనే ఉంటారు. వాళ్ళని పట్టించుకోము కదా. కేసీఆర్ గారు ఫామ్ హౌస్ నుంచి బయటకు ఏమో వాళ్ళే చెప్పాలి, వాళ్ళే మాట్లాడాలి దాని గురించి. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి పరిపాలన బాగుందంటారు? బాగుంది, అన్ని విధాలుగా మీకు ఆదుకుంటున్నారు, అన్ని విధాలుగా మాకైతే మంచిగా పరిపాలన అని ఒక పెట్టారు కదా, దాని ద్వారా ప్రజల సమస్యలు తీరుతున్నాయి. అలాగే మీ ఎమ్మెల్యే శ్రీ గణేష్ గారు ఎలా పనిచేస్తారు? మా అన్న పాలన కూడా మంచిగా ఉంది. మాకు ఏ అవసరమైనా మేము వెళ్ళి కలవడం, మాట్లాడడము, మనకి ఏది అవసరం ఉన్నా అన్న మాకు ఇమ్మీడియట్గా రెస్పాండ్ అవుతారు, మాకు ఆ పని కూడా చేస్తారు. అన్న గణేష్ గారు ఎప్పుడు ప్రజల మనిషే, ప్రజల మనిషే, ఎప్పటికీ ప్రజల మనిషే. ఎమ్మెల్యే కాకముందు నుంచి అయినా మా అన్న ప్రజల మనిషే. ప్రజలతోటి మమేకమై ఉంటారా? ప్రజల సమస్యలు ఎలాగో తెలుసుకుంటూనే ఉంటారు. ఏమన్నా సమస్యలు ఉందని వెళ్తే ఎలా స్పందిస్తారు? ఎమ్మటే స్పందిస్తారు. వాళ్ళ సమస్య ఏంది తెలుసుకుంటారు, అవతల ఎవరితోని మాట్లాడి మాకు సమస్య పరిష్కారం చేస్తారన్న. Subscribe us and press the bell icon for more interesting updates.